సెకండ్ హ్యాండ్ వెహికల్స్ చూశాను. ఒక 2-7 మంత్స్ వెయిటింగ్ పీరియడ్ చెప్పాను. సద్గురు సాయినాథ్ దేవరాజ్ఞో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఒక 2 ఇయర్స్ తర్వాత ఫైనల్గా నా డ్రీమ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. కొద్దిసేపట్లో మన డ్రీమ్ వెహికల్ అయితే మన చేతుల్లో ఉంటుంది. యాక్చువల్గా ఫస్ట్ 3 డోర్ తీసుకున్నప్పుడే చాలా అడ్వెంచర్ చేయాలి, చాలా రకాలుగా ప్లాన్ చేసుకున్నాను. బట్ కొన్ని అనేక కారణాల వల్ల, మన డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్ వల్ల అసలు దాంట్లో ఎటువంటి ఒక ట్రిప్ కూడా చేయలేకపోయాను. దాని తర్వాత 5 డోర్ వస్తుందని తెలిసిన తర్వాతే 3 డోర్ని అయితే థార్ని అమ్మేయడం జరిగింది. దాని తర్వాత మనం 5 డోర్ బుక్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 6 to 7 మంత్స్ వెయిటింగ్ పీరియడ్ చెప్పారు. వైట్ ఇంటీరియర్తో మనకు అంతగా నచ్చలేదు, కానీ వైట్ ఇంటీరియర్దే 6 to 7 మంత్స్ వెయిటింగ్ పీరియడ్ చెప్పారు. దాని తర్వాత మోచా బ్రౌన్ కూడా వస్తుంది, అది బట్ టాప్ అండ్ 4x4లోనే టాప్ వర్షన్లోనే వస్తుందని తెలిసింది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. బట్ మనకు 4x4 కావాలి, టాప్ వర్షనే తీసుకుందాం అని అనుకున్నాము. ఇంకా 3 మంత్స్ తర్వాత బుకింగ్స్ తీసుకుంటా అన్నారు. ఇప్పుడు అలాగా ఆల్మోస్ట్ 1 ఇయర్ గ్రేస్ పీరియడ్ దాకా టైం అయిపోయింది. ఈ లోపల మనకి వెహికల్ లేకపోతే కొంచెం కుదరదు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? సో అందుకని సెకండ్ హ్యాండ్ వెహికల్స్ చూశాను. ఒక 1 ఇయర్ వరకు బ్యాలెన్స్ చేద్దాము అన్నట్టు సెకండ్ హ్యాండ్ వెహికల్ ట్రై చేశాను. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కూడా మనకు అంతగానో నచ్చలేదు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక తప్పని పరిస్థితిలో 3XO AXY వేరియంట్ అయితే తీసుకున్నాను, బ్లాక్ కలర్. అది కూడా వైట్ ఇంటీరియర్ తోనే. దాన్ని మెయింటైన్ చేసిన తర్వాత అసలు వైట్ ఇంటీరియర్ కి వెళ్ళకపోవడమే చాలా బెటర్ అని అనిపించింది. ఫైనల్ గా 19 మంత్స్ తర్వాత అయితే నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అవుతుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకా కొద్దిసేపట్లో షోరూమ్ దగ్గరికి వెళ్ళి అయితే మన వెహికల్ డెలివరీ తీసుకుందాం. సో రెడీ అయ్యి షోరూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను.
వెహికల్ డెలివరీ అయ్యే లోపల 2:33 అయింది టైము. సో ఈ టైంలో టెంపుల్స్ అయితే ఉండవు. ఈవినింగ్ పూజ చేయించాలి. A few hours later. ప్రజానాం పరతిమాతా ఆయుష్కుంఠం సరోజమా ఓం హరిద్రవాసరం పూర్ణం దదాతి అధవ్యోతానే ఏతే ఏకథా బంధన మహారథే ఏకదేవ సార్వభౌమాన్ సద్గురు సాయినాథదేవాభ్యో నమః. ఇది మన తార్ రాక్ స్టోరీ. ఫైనల్గా అయితే మన డ్రీమ్ వెహికల్ మన చేతిలో ఉంది. ఈ వెహికల్తో అయినా సరే నేను అనుకున్న కొన్ని డ్రీమ్ ట్రిప్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేయాలి. ట్రావెలింగ్ దాని గురించి కూడా ఒక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ కూడా ఈ వెహికల్తో అయితే ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నాను. దానికి కొంచెం మీ ప్రోత్సాహం కూడా కావాలి. నిన్న వెహికల్ మొత్తం తీసుకొని పూజ అంతా అయ్యే ఫ్యామిలీతో కొంచెం అంతా బయటకు వెళ్ళాము. సో ఎప్పుడు వెహికల్ తీసుకున్నా సరే కొంచెం ఫస్ట్ అన్నవరం వెళ్తాము. మన తార్ రాక్స్కి ఒక మంచి పేరు అయితే ఫిక్స్ చేశాను. ఫస్ట్ భీమ్ అని మన తార్ 3 డోర్కి పెట్టా. దాని తర్వాత చోటా భీమ్ అని మన 3XOకి పెట్టాను. దీనికి బ్లాక్ ప్యాంథర్ అని దీనికి నేమ్ పెడదాం అని అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఈవినింగ్ అన్నవరానికి అయితే స్టార్ట్ అవుతున్నాను. ఈ జర్నీ మన బ్లాక్ ప్యాంథర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, మైలేజ్ ఏంటి అన్ని టెస్ట్ చేస్తూ, ప్లస్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, లోపల నాయిస్ ఎలా ఉంటుంది, బండి పికప్ పరిస్థితి ఏంటి అనేది ఫస్ట్ నేను టెస్ట్ చేసి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అన్ని క్లియర్గా చెప్తాను. యావరేజ్గా మైలేజ్ ఎంత వస్తుందో తెలుసుకుందామని 2500 మాత్రమే డీజిల్ కొట్టించాను. ఫస్ట్ టోల్ క్రాసింగ్. ఫస్ట్ టోల్ దాటగానే ఈ వెహికల్ తీసుకోవడానికి నేను ఎంతకాలం ఎలా వెయిట్ చేశాను అన్న మాటలతో పడి వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను. వెహికల్ డ్రైవ్ ఫీల్ అయితే అసలు దాని మాటలతో అయితే చెప్పలేను. ఆ డ్రైవ్ చేస్తున్నప్పుడే ఆ ఫీల్ మీకు తెలుస్తుంది. కంపల్సరీ దీని వెహికల్ ఎక్స్ట్రా యాక్సెసరీస్ అండ్ వెహికల్ నాయిస్ ఎలా ఉంది ఏంటి అనేది పర్టికులర్ గా ఒక వీడియో అయితే చేసి పెట్టాను. అన్నవరం స్వామి కొండెక్కుతుంటే ఇలాంటి కొండలు ఇంకెన్ని ఎక్కాలో, ఇలాంటి అడ్వెంచర్ ఎన్ని చేయాలో ఈ వెహికల్ తో దేవుణ్ణి గట్టిగా కోరుకుంటున్నాను. వీలైనంత తొందరలో అడ్వెంచర్, మంచి ఒక అడ్వెంచర్ స్టార్ట్ చేయాలి అని చెప్పని. చూశాను. మీకు మాన్యువల్ కావాలనుకుంటే మీరు ఓన్లీ MX 5 8% తీసుకోవాలి, లేదంటే ప్యాంట్రానిక్ బండి అయితే పిచ్చగా నచ్చింది. ఫస్ట్ ఆ వెహికల్ వచ్చుంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను 3XO తీసుకున్నాను. దీన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే ఏదో రకంగా అయితే ధైర్యం చేసి అయితే ఒక అడుగు ముందరకేసాను. ఆ అడుగు ఏం వేసాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. బట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. కరెక్టా రాంగా అనే డిసిషన్ తెలియట్లేదు. బట్ ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను. ఆ నిర్ణయం కరెక్టా కానేది కనీసం కొంచెం ఫ్యామిలీలో డిస్కషన్ చేసి నేను రివ్యూ అయితే ఇవ్వాలి. అలా మొదలైన నా తార్ రాక్స్ కొనాలన్న ప్రయాణం ఆఖరికి ఇన్ని ఇయర్స్ తర్వాత అయితే నా చేతిలో ఉంది. ఇప్పుడు దీని వెనక కిచెన్ సెటప్ చేయించాలి. నా ట్రావెలింగ్కి తగ్గట్టు దీన్ని అన్ని మోడిఫికేషన్ చేయాలి. ఇంకా చాలా పని ఉంది, చాలా టార్గెట్స్ ఉన్నాయి. దేవుణ్ణి గట్టిగా కోరుకుంటున్నాను ఈ టార్గెట్స్ అన్ని కంప్లీట్ అవ్వాలి అని చెప్పని. ఏదో రోజు మీరు అవుతారు. మనం అన్నవరంకి రీచ్ అయిపోయాము. రూమ్ బ్యాక్ సైడ్ మన అదే రూము. రేపు మార్నింగ్ సత్యనారాయణ రథం చేసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ విజయవాడకి బయలుదేరిపోతాం. మనం వచ్చిన హైవే ఇది. గుడ్ మార్నింగ్. ఫ్రెష్ అయిపోయాను. రథం చేయించుకోవడానికి బయలుదేరుతున్నాం టెంపుల్ దగ్గరికి. సమానంగా పెట్టండి. మధ్యలో బియ్యం మీద కలసం చెంబు పెట్టండి. కలసంలో కొద్దిగా నీళ్లు వేయండి, కొద్దిగా అక్షతలు వేయండి. కలసంలో కొద్దిగా నీళ్లు వేయండి, కొద్దిగా అక్షతలు వేయండి. కలసం చెంబు పైన
పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, దర్శనం కంప్లీట్ అయిపోయింది. గోశాలకు వచ్చున్నాం. రూమ్ ది డిపాజిట్ అమౌంట్ ఉన్నింది, అది కలెక్ట్ చేసేసుకున్నాం. కాసేపు రెస్ట్ తీసుకొని రూమ్ లో రిటర్న్ బ్యాక్ టు విజయవాడ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను రెస్టారెంట్ కి. ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్. బట్ పూజ చేయించుకున్న తర్వాత తినడానికి లేదు కదా, సో నెక్స్ట్ టైం బెటర్ లక్. మన బ్లాక్ ప్యాంథర్ తో ఫస్ట్ ట్రిప్ అన్నవరం ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ఇంటికి అసలు మ్యాట్స్ వేయించలేదు, అసలు ఎటువంటిది ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఇంతవరకు నేను స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ వెహికల్ తీసుకున్నాను, నెక్స్ట్ రోజు ఇమీడియట్ గా అన్నవరం వెళ్ళడం జరిగింది. ట్రిప్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మన వెహికల్ కి షోరూమ్ లో యాక్సెసరీస్ ఏమేమి వేయిస్తున్నాను అండ్ అవుట్ సైడ్ ఆఫ్ షోరూమ్ ఏమేమి యాక్సెసరీస్ వేయిస్తున్నాను, ఎంత కాస్ట్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియో క్లియర్ గా పెడతాను. యాక్సెసరీస్ వేయించిన తర్వాత వెహికల్ ఎలా ఉంది, వేయించక ముందు ఎలా ఉంది అనేది కూడా, టోటల్ వెహికల్ ఎలా చేంజ్ అవుతుందో కూడా మీకు క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ వీడియో చూసి మీకు నచ్చుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోతండి. ఇంకేదన్నా మీ సజెషన్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్. బాయ్.